పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ ప్రభు యొక్క పెరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఎలాగూ ప్రశ్న వేసెను. ఇక్కడ రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము చేసిన ఒక తప్పు, ఒక పొరపాటు తన రాజ్యాన్ని 2 భాగాలుగా విడిపోవడానికి కారణమైంది. ఎందుకనంటే అతడు పెద్దలు చెప్పిన మాటలు పక్కన పెట్టి తనతో పాటు ఉన్నటువంటి యవ్వనుల మాటలు విని ఇశ్రాయేలు ప్రజలు అనేక మందిని అతడు శిక్షించినట్లుగా, వాళ్ళని బాధ పెట్టినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంది. అయితే ఈరోజు ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక పరిపాలన చేసేటువంటి వ్యక్తి ఎవరి ఆలోచన బట్టి ముందుకు వెళ్ళాలి అంటే ఇదో పెద్దల మాటలను బట్టి అని కాదు, యవనుల మాటలను బట్టి కాదు, లోకస్తులు చెప్పే మాటలను బట్టి కాదు, దేవుని ఆలోచన బట్టి నడవాలి అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ప్రముఖమైన విషయం, దేవుడు మనల్ని ఒక రాజు స్థానంలో ఉంచిన, ఒక పదవిలో ఉంచిన, ఒక హోదాలో ఉంచిన, ఒక ఉద్యోగంలో ఉంచిన, ఒక స్థానంలో దేవుడు పెట్టిన, మనం ఎవరి ఆలోచన బట్టి మనం ముందుకు వెళ్ళాలి అని దేవుడు మనతో మాట్లాడుతుండంటే రెహబాము వలె మనం పెద్దల మాటని కాదు, లేదా ఇక్కడ చిన్న యవనస్తుల మాటలు విని వారి పరిస్థితులు మార్చుకోవడం కాదు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. అంటే దేవుని ఆలోచన తీసుకోవాలి. అందరికంటే ముందు మనం దేవుని ఆలోచన తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. దేవుని ఆలోచన ఎరిగి మనం ముందు కొనసాగాలి. అటు దేవుని ఆలోచన చేత మనం నడిపించబడాలి. ఎందుకంటే మనుషుల ఆలోచనలు వ్యర్థం, దేవుని ఆలోచన మాత్రమే స్థిరమైనది. కనుక మనం ఏ విషయంలోనైనా కూడా మనుషులను బట్టి కాకుండా దేవుని ఆలోచన బట్టి మనం ముందుకు అడిగేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం, మనం దీవించబడతాం, ఒక ఆశీర్వాదకరంగా ఉంటాం. రెహబాము అక్కడే తప్పు చేశాడు. ఎవరి ఆలోచన తీసుకోవాలి అనే దగ్గర రెహబాము పొరపాటు పడి తన రాజ్యాన్ని తను పాడు చేసుకున్నాడు. ఈరోజు మనము కూడా మనుషుల మాటను బట్టి మన స్థితి పరిస్థితుల్ని పాడు చేసుకోకుండా, దేవుడిచ్చిన యోగ్యతల్ని చెరిపేసుకోకుండా, దేవుని ఎదుట దేవుని ఆలోచన బట్టే మనం అనుదినము నడిపించబడేటువంటి స్థితి కలిగి, ప్రవర్తన కలిగి మనం నడవాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను బట్టే మనందరం కూడా దేవుని ఎదుట, ఆయన సన్నిధుట దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. ఆయన ఆలోచన ఇచ్చే మనం నడిపించబడాలి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు, ప్రతి ఒక్కరికి ఆలోచన ఇస్తాడు. అందుకే ఆ దేవుని ఆలోచన బట్టి మనం ముందుకెళ్ళాలి. ఎవరినో సలహాలు అడిగి మనం ముందుకెళ్ళే వారుగా కాకుండా దేవుని ఆలోచన బట్టి ముందుకెళ్తే మన కుటుంబాలు, సేవ, పరిచర్య అన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉంటాయి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో మనుషుల ఆలోచన బట్టి కాకుండా, పెద్దల ఆలోచన బట్టి కాకుండా, యవనుల ఆలోచన బట్టి కాకుండా, లోకస్తుల ఆలోచన బట్టి కాకుండా, నీ ఆలోచన బట్టి మేము నడిచేవారిగా మమ్ములను, మా వ్యక్తిగతంగాను, మా కుటుంబాలను, పరిచర్యలను కూడా నీ ఆలోచన బట్టి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.